అందరికీ నమస్కారం. నేను మీ ప్రజ్ఞ. ఈ రోజు మనతో అయితే పరమహంస గారు ఉన్నారనమాట. ఆయన ఎన్నో కథల్ని రచించారు. సో ఆయన అడిగి మనకి యూజ్ అయ్యే ఒక కథని తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. సో మా అందరికి యూజ్ అయ్యే ఏదైనా ఒక కథని మీరు చెప్పండి. డెఫినెట్ గా కథల ద్వారా సందేశం తొందరగా అందుతుంది. అది చిన్నపిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా సరే అందులో మెసేజ్ వెళ్తుంది, ఒక కుతూహలం ఉంటుంది. సరే, ఇవాళ ఒక కథ ఏంటంటే ఒక దొంగతనం గురించి చెప్పుకుందాం. ఈ కథ అంటే అనగనగా ఒక గురుకుల ఆశ్రమం ఉంటుంది. పూర్వం అన్ని ఆశ్రమాలు ఉండేవి. అక్కడ విద్యార్థులందరికీ వాళ్ళకి ఏ సబ్జెక్ట్ ఇష్టమో చూసి టెస్ట్ చేసి వాళ్ళకి ఉచితంగా విద్య చెప్పడం, అలాగే ఉచితంగా భోజన వసతి ఏర్పాటు చేయడం ఆశ్రమ విద్యా బోధన అంటారు. అలా ఉండేదన్నమాట. ఆ గురువులంతా ప్రేమగా వాళ్ళందరినీ, శిష్యులందరినీ పిల్లల్లా చూసుకుంటూ గురువు, గురుపత్ని వాళ్ళకి కావాల్సిన శాస్త్రాలు, అలాగే బతుకు పనికొచ్చే పాఠాలు చెప్తూ ఉండేవారు. ఇలా ఉంటే కొంతమంది విద్యార్థులకు నేర్పుతున్నాడు ఆ గురువుగారికి నేర్పుతున్నప్పుడు అక్కడ ఏం జరిగింది అంటే, అందులో ఒక విద్యార్థికి, వాళ్ళంతా చిన్న చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే ఆశ్రమంలో చేరేవారు అన్నమాట. ఒక పిల్లాడికి వాడికి ఏంటంటే చేతి వాటం అంటారు కదా, దొంగతనం అనేది ఉంది. అంటే పక్కవాడి దగ్గర ఏదైనా ఉంటే ఒక పెన్సిల్, పెన్ను, అంటే పెద్ద గజితంగా అయిపోవాలని కాదు, వాడు ఆ చాపల్యం ఉండు కదా, బాల్య చాపల్యం అంటారు. చిన్నపిల్లల మనస్తత్వం వల్ల ఆ దొంగతనం చేయడం అనేది, పక్కవాడి పుస్తకం తీసేసుకోవడం, పెన్సిల్ పలక తీసేసుకోవడం, బలపం తీసుకోవడం, అంటే చిన్న చిన్న దొంగతనాలు వాడికి అలవాటయ్యాయి. అది అక్కడ ఉన్నటువంటి మిగిలిన శిష్యులందరూ, వాడితో పాటు చదువుకునేవాడు అందరూ కూడా ఇబ్బంది పడేవారు. పైగా వాళ్ళందరికీ ఏంటంటే వీడు దొంగతనం చేస్తున్నాడు, ఈ విషయాన్ని ఎలాగైనా సరే మన గురువుగారికి చెప్పాలి అనుకున్నారు. అనుకున్నది తడవుగా ఆ గురుగారి దగ్గర, గురుగారు పలానా వీడు దొంగతనం చేస్తున్నాడు, మా పుస్తకాల నుంచి, మా దగ్గర నుంచి కొన్ని దొంగతనం చేస్తున్నాడు, మేము చూసాము, చెప్పాము, వాడు వినట్లేదు, వాడిని రెడీ హ్యాండ్గా కూడా పట్టుకున్నాం, కాబట్టి మీరు వాడికి చెప్పాలి అని చెప్పి గురుగారికి కంప్లైంట్ ఇచ్చాడు. ఆ గురువుగారు ఏం చేశారు, చూద్దాం లేరా, మీరు చదువుకోండి, వాడే మారతాడులే అన్నట్టుగా, నేను చూసుకుంటానులే ఆ విషయం అన్నట్టుగా పిల్లలకి సర్ది చెప్పాడు. అంటే వాళ్ళల్లో వీడు పెద్ద దొంగ అనే అభిప్రాయం కలిగించకూడదని గురువులు పిల్లల యొక్క మనస్తత్వం, చిన్నపిల్లలు వేరుగా ఉంటాయి కదా, వీడిని అని అప్పటికి దాటేశాడు ఆయన. తర్వాత ఒక వారం రోజులు గడిచింది. ఈ వారం రోజులు గురువుగారు కంప్లైంట్ ఇచ్చాడు వీడంతా అని చెప్పి వీడు జాగ్రత్తగానే ఉన్నాడు. వీడికి తెలియదు. మరుసటి రోజు వాడికి తెలుసో తెలియక అలవాటు ప్రకారం మళ్ళా ఇంకోటి ఏదో దొంగతనం చేశాడు. ఈసారి మనం చెప్పాము, మన మాట పట్టించుకోలేదు గురువుగారు, వాడికి కనీసం ఏది శిక్ష కూడా వేయలేదు, వాళ్ళు మార్పు రాదు, ఎలా వచ్చేస్తుంది ఊరికే అది కోపం వచ్చింది. పిల్లలందరూ కలిసికట్టుగా వెళ్ళి గురువుగారి దగ్గరికి వెళ్ళారు. ఎరా మళ్ళా వచ్చారేంటారు కలిసికట్టుగా అన్నాడు. మీకు క్రితం వారం చెప్పాము పలానా వాడు దొంగతనం చేస్తున్నాడు అంటే మీరు అస్సలు పట్టించుకోలేదు, దానివల్ల ఇవాళ కూడా వాడు దొంగతనం చేశాడు, ఇలా చూస్తుంటే మమ్మల్ని లూటీ చేస్తాడు అని చెప్పి పెద్ద పెద్ద మాట పెట్టి గురువుగారి మీదకే దండెత్తారు వీడంతా కలిసి. అంటే ఏం చేద్దాను నాయన అని అడిగాడు. అడిగితే మరి వాడు ఇక్కడి నుంచి పంపించేయండి, వాడు ఉంటే కనుక మేము ఇక్కడ చదువుకోలేం, ఎప్పుడు ఏ దొంగతనం చేస్తాడని మేము భయంగా బిక్కుబిక్కుమంటూ ఉండాలి, మీరేమో చెప్తే మీరు పట్టించుకోవట్లేదు అని చెప్పారు. సరే, వీళ్ళలో కూడా వ్యతిరేకత వచ్చేస్తుంది పిల్ల అని చెప్పేసి విషయం గురించి ఆ దూరంగా నుంచి చూస్తూ ఈ దొంగతనం చేసిన పిల్లాడు ఉన్నాడే, వాడు గమనిస్తున్నాడు గురువుగారికి మళ్ళీ ఏం చెప్తున్నారు, మనకి ఇవాళ ఏమవుతుందని వాడు భయంగా బిక్కుబిక్కుమండి చూస్తున్నాడు. అప్పుడు గురువుగారు ఏమన్నారంటే, ఒరే మీకు మంచి చెడు తెలుసుకుంది, నా బోధనల వల్ల మీలో సత్ప్రవర్తన వచ్చింది కాబట్టి మీరు అన్నీ చూడగలుగుతున్నారు, ఏది చేయొచ్చు ఏది చేయకూడదనే జ్ఞానం మీకు కొంచెం వచ్చింది, వాడికి ఇంకా ఆ జ్ఞానం రాలేదు, ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోదగ్గ పరిజ్ఞానం రాలేదు, మీతో సమాన వయస్కుడైనా ఒక్కొక్కరికి ఒక్క టైంలో వస్తుంది తప్పితే అందరికీ ఒకలా కలగదు అని సర్ది చెప్తున్నాడు. మళ్ళా వాళ్ళు వినట్లే, మిమ్మల్ని ఉండమంటారు, వెళ్ళిపోమంటారు, ఒకటే మాట అని చెప్పి. సరే, మీరు అంతలా మీరు అనుకుని వాడి మీద మీరు అన్నట్టుగా నేను ఆలోచించకూడదు, మీరు బయటికి వెళ్ళిపోయినా వేరే ఆశ్రమంలో మీకు సీటు దొరుకుతుంది, మీరు హాయిగా చదవచ్చు, ఎందుకంటే మీకు మంచి చెడులు తెలిసాయి, మీ క్యారెక్టర్కి బట్టి మీకు సీట్లు ఇస్తారు. వీడి మీద ఎప్పుడైతే ఇలా జరిగిందో వీడి మీద ఒక దొంగ అనే ఒక ముద్ర పడుతుంది. వీడిని నేను ఇప్పుడు సరిదిద్దలేనుకో వీడు నిజంగానే దొంగగా మారి భవిష్యత్తులో గజ దొంగగా మారుతాడు. ఇప్పుడు వీడిని ఒక్కడనే సరిదిద్దడమే నా బాధ్యత తప్పితే మీరందరూ మంచిగా ఉన్నవాళ్ళు నేను బాగు చేసేది ఏముంది అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వాళ్ళకి అర్థం కాదు. కానీ అప్పుడు అలా ఇలా గురువుగారు మీరు అలా చెప్తారు ఏంటంటే, నాయనా మీకు ఎంత చెప్పినా ఒకటే, ప్రస్తుతం ఎవరిని బాగు చేయాలో
రోగం వచ్చిన వాడికే మందేసి వాడికి రోగం చేయాలి. మీకు రోగం లేదు, వాడికి ఆ దొంగతనమైన రోగం అబ్బింది, ఎలా అబ్బింది. వాడిని నేను సెట్ చేసి ఒక మంచి విద్యార్థిగా మలచాల్సిన అవసరం నాకు ఉంది. మీరు ఏం చేస్తారు? వీడిని పాపం వాడి జీవితాన్ని ఇప్పుడు చేసి చిల్లర దొంగతనాల వల్ల వాడిని దొంగని ముద్ర వేసి నేను వదిలేస్తే రోడ్ల మీదకి అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా తొందరగా ఈ మాటలు అందరూ అని వాడు ఒకడు నిజంగా వాడు దొంగ పెద్ద దొంగగా అయిపోతాడు, భవిష్యత్తుకి ప్రమాదం అయిపోతాడు. కాబట్టి నేను వాడినే కేర్ తీసుకుంటాను, వాడినే నేను సరిదిద్ది మార్గం తీసుకుంటాను. ఇప్పుడు వాడి నా బాధ్యత, నా శిష్యులందరిలో మీరు బాగుపడుతున్నారు, సంతోషం, మీరు వెళ్ళిపోండి అని చెప్తాడు. సరే వాళ్ళు మాట్లాడగా సరే గురుగారు మీకు తెలుసు కదా అని చెప్పి వాళ్ళు మాట్లాడకుండా ఊరుకుంటారు. ఈ పక్క నుంచి విన్నాడే చిన్న దొంగతనాలు చేసే పిల్లవాడు గురుగారి కాళ్ళ మీద పడి, ఇంత లోతుగా ఆలోచించాడు గురుగారు, లేదంటే నిజంగా నేను దొంగగా మారేవాడేమో, నా తెలియక నేను చేశాను తప్పు, ఇంకెప్పుడు నేను దొంగతనాలు చేయను అని చెప్పేసి వాడి దారిలోకి వస్తానమాట. దీన్ని బట్టి ఏంటంటే గురువులకి తీర్చిదిద్దే బాధ్యతతో పాటు వాళ్ళలో ఉన్న తప్పులు సరిదిద్దే బాధ్యత కూడా ఉంది. కేవలం పాఠాలు చెప్పి పంపించేయకుండా, లేదా పక్కవాడు చెప్పినటువంటి పితూరీలని విని కంప్లైంట్స్ అని వాడి మీద ముద్ర గురువుగారు కూడా వేయకుండా ఇప్పుడు కూడా అంత సెన్సిబుల్గా ఎడ్యుకేషన్ అనేది పిల్లలకి ఇవ్వాలన్నమాట. లేదంటే మనలైనా సరే ఇప్పుడు మన తల్లిదండ్రులు కూడా గబుక్కుని ఏదైనా ఉందంటే నువ్వు చదవకపోతే హాస్టల్లో వేసేస్తాను. హాస్టల్లో వేయడం అది పరిష్కారం కాదు. ఆ చదవని పిల్లవాడిని చదివేటట్టుగా చేసి వాడిని మంచి పౌరుడిగా తీర్చిదిద్దాలి. అవలక్షణాలు ఉంటే వాడిని అవతలకు పాడేయడం కాదు, వాడిని వెలేయడం కాదు, వాడిని సరిదిద్దే ప్రయత్నం చేస్తే వాడు రేపు ఇవాళ విద్యార్థులే రేపు పౌరులు అంటారు కదా, వాళ్ళు మంచి పౌరులుగా ఎదిగి సమాజానికి ఉపయోగపడతారు అన్నమాట. అది మానేసి మనం నిన్ను ఎక్కడో పడేస్తాం, పలానా ఊరు పంపించేస్తాం, ఇది చేస్తాం అది చేస్తాం, నువ్వు సరిగ్గా చేయట్లేదు అని ఈ రకమైనటువంటి తల్లిదండ్రులు కానీ ప్రథమ గురువు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య వీళ్ళు ముగ్గురు కూడా బాధ్యత తీసుకుంటే మంచి పౌరులు తయారవుతారు. అయితే ప్రతి చిన్న విషయానికి తీవ్రంగా స్పందిస్తే ఇందాక మనకు అలా చెప్పుకున్నట్టుగా వాళ్ళు అందరూ దొంగలే అవుతారు. ప్రతి ఒక్కళ్ళలో కూడా తప్పులు చేసే గుణాలు ఉంటాయి. చిన్నప్పుడు అంటే బాల్యంలో ఇంకా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆ చిన్నపిల్లల్ని పెంచడంలో ఆ గురువుగారు అవలంబించిన విధానం అవలంబించి ఎవరైతే సక్రమంగా లేరో వాళ్ళ బాధ్యత వాళ్ళ మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. పెడితే ఖచ్చితంగా ప్రతి విద్యార్థి ఒక డైమండ్ అయిపోతాడు అన్నమాట. ఆల్రెడీ డైమండ్స్ ఉన్నవాళ్ళు డైమండ్ పుట్టుకతోనే తెలియదు ఉన్న వాళ్ళు ఏం చేయక్కలే, ఎవరిని సరిదిద్దాలో వాళ్ళని సరిదిద్దాలి. ఈ కథ ద్వారా మనకి అందిన సందేశం అదనమాట. చాలా మంచి కథ చెప్పారు గురువు గారు. థ్యాంక్ యూ.